Subscribe and share my channel Sudarsana. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 7వ స్కందము. దేవి హిమాలయునకు జ్ఞానోపదేశము చేయుట. వివిధ యోగముల వర్ణన. పర్వతరాజా, ఈ పంచభూతాత్మక శరీరము పిండ బ్రహ్మాండ వచనానుగుణముగా విశ్వమని చెప్పబడును. చంద్రుడు, సూర్యుడు అగ్ని తేజస్సుతో విడిపోయి ఇడా పింగళ సుషుమ్నలయందు యోగ సాధన చేత జీవబ్రహ్మల ఐక్యము జరుగును. ఈ శరీరమునందు 3.5 కోట్ల నాడులున్నవి. వీటిలో ముఖ్యమైనవి 10. ఈ 10లో కూడా అతి ముఖ్యమైనవి 3. మేరుదండమందు చంద్రుడు, సూర్యుడు అగ్నిరూపులై ఉందురు. ఎడమవైపు శ్వేతవర్ణముతో చంద్రరూపిణియగు ఇడా అను పేరుగల నాడి ఉండును. ఇది సాక్షాత్తు అమృతమయ్యగు శక్తిరూపిణి. కుడివైపు పింగళాను నాడి కలదు. ఇతడు పురుషరూపుడైన సూర్యమూర్తి. వీటి మధ్యన సర్వతేజోమయి అగ్నిరూపిణియగు సుషుమ్న అను పేరుగల నాడి కలదు. దీని మధ్య విచిత్ర అను పేరుగల నాడి ఉన్నది. దాని యందు ఇచ్ఛ, జ్ఞాన, క్రియాత్మకములగు కోట్ల కొలది సూర్యులతో సమానమై ప్రభాసంపన్నమైన స్వయంభూలింగము కలదు. దానిపైన హ్రీం మాయా బీజమున్నది. దానిపైన ఎరుపు రంగు గల శిఖ ఆకారముతో కుండలిని కలదు. హిమవంత, ఆ దైవాత్మిక యగు కుండలిని నాతో భిన్నము కాదు. దీని వెలుపలి భాగమునందు బంగారు వర్ణ ప్రకాశము గల కమలమును ధ్యానించవలెను. దీనికి 4 దళములుండును. వాటిలో వా, శ, ష, స ఈ 4 అక్షరములను ధ్యానించవలెను. ఇది మూలాధార చక్రము. దీనిపైన షట్కోణము 6 కోణములు గల కమలమును ధ్యానించవలెను. ఇది అగ్ని సమానమైన దళములతో కూడి వజ్రము వలె ప్రకాశించుచుండును. ఇది భ, భ, మ, య, ర, ల ఈ 6 అక్షరములతో శోభలొలుకు ఉత్కృష్టమైన స్వాధిష్టాన చక్రము. స్వశబ్దముతో దీనిని పరమలింగ రూపముగా తెలుసుకొనవలెను. దీనిపైన నాభి ప్రదేశమున మహాప్రభలతో కూడిన మేఘము, అటులనే విద్యుత్తుతో సమాన కాంతి గల మణిపూరకమను పేరుగల అత్యంత తేజోమయ చక్రము కలదు. మణితో సమానముగా వెలుగులీనుటచే దీనిని మణిపద్మమని కూడా అంటారు. ఇది 10 దళములతో కూడి ఉంటుంది. డాఢ, తాథ, దాధ, న, పాఫ ఈ 10 అక్షరములతో ఇది కూడి ఉంటుంది. ఈ కమలము విష్ణువుచే అధిష్ఠితమైనది కనుక ఆ స్వామిని దర్శించుటకు సాధనమగును. దీనికి పైన సూర్యునితో సమాన తేజస్సంపన్నమగు అనాహత చక్రము కలదు. ఇది కాఖ, గాఘ, ఇఞ, చ, జ, ఇణి, టాఠ ఈ 12 అక్షరములతో కూడి ఉండును. దీని మధ్య భాగమున 10,000 సూర్యులతో సమానమై ప్రకాశవంతమగు బాణలింగము విరాజమానమై ఉన్నది. ఆహతము లేకుండా కొట్టకుండా దీనిలో శబ్దమగును. దీనివలన ఈ శబ్దబ్రహ్మమయ చక్రమును మునిగణములు అనాహతమందురు. ఈ చక్రము ఆనంద నిలయము. దీని యందు పరమపురుషుడు అధిష్ఠితుడై ఉండును. దీనికి పైన విశుద్ధమను పేరుగల 16 దళములతో కూడిన కమలము కలదు. ఇది ఆ, ఈ, ఈ, ఉ, అరు, లు, ఏ, ఐ, ఓ, ఔ, అం, అహ అను ఈ 16 స్వరములతో సుసంపన్నమై ఉండును. దీని యొక్క మహాప్రభలతో కూడిన ధూమ్రవర్ణముండును. దీని యందు హంసస్వరూపుడగు పరమాత్మ దర్శనముచే జీవుడు విశుద్ధ ఆత్మస్వరూపమును పొందును. ఇందువలన దీనిని విశుద్ధాఖ్య చక్రమని పిలిచెదరు. ఈ మహత్తరమైన అద్భుత కమలమును ఆకాశ చక్రమని అందురు. దీనికి పైన పరమాత్మ యొక్క అధిష్టాన రూపమగు ఆజ్ఞాచక్రముండును. దీనిలో పరమాత్మ యొక్క ఆజ్ఞలు సంక్రమణము చెందును. అందువలన ఇది ఆజ్ఞాచక్రమని పిలువబడును. ఇది హ, క్ష 2 కైలాసమను పేరుగల చక్రము కలదు. దానికి పైన రోహిణీ చక్రము కలదు. సూరత, ఈ విధముగా ఆధార చక్రములను నీ ఎదుట వర్ణించితిని.
దానికి ఇంకనూ పైన సహస్రార చక్రము కలదు. ఇది బిందుమూల పరమాత్మ స్థానము. అందువలన దీనిని శూన్యచక్రమందురు. దీని అందు 1000 దళములుండును. ఇది సంపూర్ణ సర్వశ్రేష్ఠ యోగ మార్గముగా చెప్పబడును. ఇప్పుడు ఏమి చేయవలెనో చెప్పెదను వినుము. మొదట పూరక ప్రాణాయామము ద్వారా ఆధారమునందు మనస్సు లగ్నము చేయవలెను. తరువాత గుహ్యమేఢముల మధ్య ఆ వాయువు ద్వారా కుండలిని శక్తిని పోగు చేసి మేల్కొల్పవలెను. లింగభేదము ద్వారా స్వయంభూలింగము నుండి ప్రారంభించి చక్రముల ద్వారా ఆ కుండలిని శక్తిని శూన్యచక్రము సహస్రారము వరకు తీసుకొని వెళ్ళవలెను. తరువాత ఆ పరాశక్తిని సహస్రారమందు స్థితుడై ఉన్న పరమేశ్వరుడగు శంభునితో ఏకీభావమున ధ్యానించవలెను. అచ్చట పరమశివునితో పరాశక్తిని ఏకమొనరించి ధ్యానించవలెను. అచ్చటి నుండి లక్కరసము వలె అమృతము ప్రవహించుచుండును. దానితో యోగసిద్ధిని కలిగించు మాయాశక్తిని తృప్తిపరచవలెను. తరువాత ఆ అమృతధార ద్వారా షట్చక్రమందున్న దేవతలకు తృప్తి కలిగించవలెను. అటు పిమ్మట పైన చెప్పిన మార్గము ద్వారా సాధకుడు ఆ కుండలిని శక్తిని మూలాధారము వరకు తిరిగి చేర్చవలెను. ఇట్లు ప్రతిదినము అభ్యాసము చేయు సాధకునకు మునుపటి దూషితములైన సకల మంత్రములు సిద్ధించును. ఇందులో వేరుగా భావించనవసరము లేదు. దీనివలన సాధకుడు వృద్ధాప్యము, మృత్యువు మొదలగు దుఃఖములతో కూడిన భవబంధము నుండి ముక్తుడగును. జగజ్జనని నగు నా యందున్న సకల గుణములు అతనికి ప్రాప్తించును. ఇందులో ఏమాత్రము సందేహము లేదు. నాయనా, ఇట్లు వాయువును ధారణ చేయు శ్రేష్టయోగము నీకు తెలిపితిని. ఇప్పుడు నీవు సావధానుడవై చిత్తధారణమను పేరుగల యోగమును వినుము. శ్రీదేవి దిక్కులకు కాలమునకు అతీతమైనది. ఆ దేవి యందే చిత్తము నిలకడగా ఉండవలెను. ఇట్లు చిత్తము నిలిపి దేవి తన్మయుడైన వాడు జీవబ్రహ్మైక్యమొందును. మనస్సు రజోదోషము వలన మలినమైనచో యోగము శీఘ్రముగా సిద్ధింపదు. అప్పుడు యోగి అయిన సాధకుడు అవయవ యోగము ద్వారా అభ్యాసము చేయవలెను. పర్వతరాజా, నా కరచరణాది మధుర మనోహర అంగములందు చిత్తమును స్థిరముగా నిలిపి ఒక్కొక్క అంగమును జయించుచు సంపూర్ణముగా అభ్యసిస్తూ విశుద్ధ చిత్తముతో నా సమగ్ర రూపమునందు మనస్సును నిలుపవలెను. నా సమస్త స్వరూపమును ధ్యానించవలెను. హిమాలయ, నా స్వరూపమునందు మనస్సు లగ్నమగునంత వరకు ఇష్టమంత్రమును జపిస్తూ యజ్ఞయాగాదులు చేయుచుండవలెను. మంత్రాభ్యాస యోగము ద్వారా తెలుసుకొనదగిన తత్వము బోధపడును. యోగము లేకుండా మంత్రము సిద్ధింపదు. మంత్రము లేకుండా యోగసిద్ధి కలుగదు. కనుక మంత్రయోగములను రెండింటినీ సమన్వయము చేసి అభ్యసించుటయే బ్రహ్మను పొందుటకు కారణము. ఇంటిలో చీకటి వ్యాపించినప్పుడు కుండ కనిపించదు, కానీ దీపమును వెలిగించినచో అది కనబడుచుండును. ఇట్లే మాయచే కప్పబడిన ఆత్మ కూడా మంత్రము ద్వారా దృష్టిగోచరమగుచుండును. పర్వతరాజా, సకల అంగములతో కూడిన సమస్త యోగ విధానమును నేను నీకు తెలిపితిని. కనుక ఈ విద్యను అనుభవజ్ఞుడగు గురువు యొక్క ఉపదేశము చేతనే పొందవచ్చును. కోట్ల కొలది శాస్త్రముల వలన కూడా ఇది లభించదు. అందువలన యోగసిద్ధిని పొందిన గురుదేవుని చెంత నుండి దీనిని అభ్యసించవలెను. శుభం. Subscribe and share my channel Sudarsana.